వెల్కమ్ టు మెగా 9 టీవీ. పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు విజయం సాధించినా వారు సమస్యలపై దృష్టి సారించి గెలిపించిన వారి సమస్యలు పరిష్కరించి వారి రుణం తీర్చుకోవాలని మాజీ ఎంపీ బి వినోద్ కుమార్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్లు పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో వారు ఓటు వేసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పార్టీలు సిద్ధాంతాలు పక్కన పెట్టి నిరుద్యోగ పట్టభద్రులు ఉపాధ్యాయులు సమస్యలు పరిష్కరించాలని కోరారు. నా ఓటు మాత్రం ప్రథమంగా ఈసారి వేసుకుంటున్నాను. నేను గతంలో ఓటు రిజిస్టర్ చేసుకోలేదు, ఈసారి ఓటు రిజిస్టర్ చేసుకున్నాను. సో ఈరోజు నా ఓటు హక్కును మొదటిసారి నేను వినియోగించుకున్నాను. నేను ఒక్కటి మాత్రం చాలా 56 నుంచి 57 మంది బరిలో ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరు గెలిచినా మొదటి ప్రాధాన్యత ఓటు కానీ, రెండో ప్రాధాన్యత కానీ, అవసరం మూడో ప్రాధాన్యత కానీ ఎవరు గెలిచినా కూడా వాళ్ళ పార్టీల పరంగా రేపు శాసన మండలిలో వాళ్ళ పార్టీల గురించి ఎక్కువ మాట్లాడకండి. ఏ పార్టీ నుంచి గెలిచిన ఉండగా మేము నమ్ముకున్న పట్టభద్రులు చాలామంది ఉండగా అన్ని పార్టీల వ్యక్తులు నేను నమ్ముకున్న పట్టభద్రులను గెలిపించారు. కాబట్టి ఆ పట్టభద్రుల యొక్క డిమాండ్స్ మీద మీరు మాట్లాడి ప్రభుత్వానికి పట్టభద్రుల మధ్యతో ఒక వారధిగా ఉండి వాళ్ళ యొక్క కోరికలు ఎంతో నమ్మకంతో మీకు ఓటేసిండ్రు, వాళ్ళ కోరికలను పరిష్కరించే దిశగా మీరు పోరాటం చేయాలని చెప్పి పార్టీలు ఏదైనా కానీ అన్ని పార్టీల వ్యక్తులు ఒక వ్యక్తి చేస్తే గెలుస్తారు. కాబట్టి సో కామన్ మ్యాన్ ఓటర్ కూడా నేను గెలిపిస్తారు. కాబట్టి మీరు రేపు శాసనమండలిలో గెలిచిన తర్వాత పార్టీ పరంగా కాకుండా వీళ్ళ యొక్క డిమాండ్స్ ప్రకారం కొట్లాడి ప్రభుత్వంతో కొట్లాడి వాళ్ళ యొక్క డిమాండ్స్ పరిష్కరించాలని చెప్పి నా పరంగా నేను అల్టిమేట్గా అందరూ కోరుకున్న ఒకటే, వారు ఎప్పటి నుంచో కోరుకున్న డిమాండ్స్ ఉన్నాయి, కొత్త ప్రభుత్వం వచ్చిన డిమాండ్స్ ఉన్నాయి. కాబట్టి ఆ డిమాండ్స్ నెరవేర్చేందుకు ఈ యొక్క ఎమ్మెల్సీలు పోరాటం చేయాలని చెప్పి నేను వారిని కోరుతున్నాను. అంటే బీఆర్ఎస్ ఎవరికి సపోర్ట్ కనిపిస్తుంది సార్? క్లియర్గా మా పార్టీ ఇప్పుడైతే ఎవరికి మద్దతు ఇస్తలేదు, న్యూట్రల్గా ఉన్నాం మేము. కాబట్టి వేచి చూస్తాం. మేమైతే న్యూట్రల్గా ఉన్నాం. మా పార్టీ ఎవరికి మద్దతు ఇస్తలేదు. అంతే కూడా గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీస్ ఈరోజు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పూర్వపు ఈ జిల్లాల పరిధిలో ఉన్నటువంటి ఈ కాన్స్టిట్యున్సీ నుండి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పట్ల మేము పార్టిసిపేట్ చేస్తాం, ఓటు వేసాం. ఈ పట్టభద్రుల నియోజకవర్గం అనేది బ్రిటిషు పరిపాలనలో ప్రారంభమైంది. ఇది మరి వివిధ కారణాల వల్ల అది ఇంకా కొనసాగుతున్నది. అయితే ఇంతకుముందు మిత్రులు గంగుల కమలాకర్ గారు చెప్పినట్టు పట్టభద్రుల సమస్యలకు పరిమితమై కాకుండా విద్యా విధానం పైన, పట్టభద్రులు నైపుణ్యత పైన ఈ ఎమ్మెల్సీలు గెలవలసిన అవసరం ఉంది. కాబట్టి మా పార్టీ అభ్యర్థి లేరు కాబట్టి ఉన్న వాళ్ళల్లో నేను మరి నాకు తోచిన విధంగా ఈ విద్యా విధానం పైన, తర్వాత పట్టభద్రుల సమస్యలపైన అవగాహన ఉన్నటువంటి అభ్యర్థులకి ప్రాధాన్యత ఓట్లు వేసి రావడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా రానున్న రోజుల లోపల తెలంగాణ రాష్ట్రం లోపల ఒక నూతన ఒరవడి లోపల విద్యా విధానాన్ని కొనసాగించవలసిన అవసరం ఉన్నది. దానికి ఈ గెలిచేటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి ఇప్పుడు పోటీలో ఉన్న వాళ్ళు రేపు గెలిచిన తర్వాత పనిచేయాలని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నాను. అదేవిధంగా నిన్న అమిత్ షా గారు కూడా ఒక సీటు కూడా పోదు అని చెప్పడం కూడా కరెక్ట్ అంటున్నాను నేను. అంటే కాంట్రవర్సీగా అవపడుతుండొచ్చు. ఇద్దరు కరెక్ట్ ఎట్లయితే వినోద్ కుమార్ అని కూడా మీరు ప్రశ్నించవచ్చు నన్ను. ఇప్పటివరకు 1971లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు డీలిమిటేషన్ ప్రకటించినప్పుడు స్వాతంత్రం వచ్చి అప్పటి వరకు 21 సంవత్సరాలు మాత్రమే. అప్పటికే దక్షిణ భారతదేశం లోపల జనాభా తగ్గుతున్నది. అప్పుడు ఇద్దరు లేక ముగ్గురు ముద్దు అనేటువంటి స్టేట్మెంట్ వచ్చేది. తర్వాత ఒకరు లేకపోతే ఇద్దరుని వచ్చింది. తర్వాత ఒకరే ఉంటే ముద్దని కూడా మళ్ళీ వచ్చింది, ఏ పిల్లలు కనడం. అప్పుడే కనుక్కొని ఇందిరాగాంధీ గారు రాజ్యాంగ సవరణ చేశారు. రాజ్యాంగ సవరణ చేసి ఏం చేశారంటే ఆ రోజు 25 సంవత్సరాల వరకు 1971 సెన్ససే పనిచేస్తే అని చెప్పారు. 2001లో వాజ్పేయి గవర్నమెంట్ గారు మళ్ళీ 25 సంవత్సరాలు వరకు కొనసాగుతుంది 71 సెన్సస్ అని చెప్పారు. నేను అమిత్ షా గారి స్టేట్మెంట్ తగ్గాయి అనడానికి నేను ఊహించేది ఏంటంటే
మళ్ళీ ఒక 25 ఏళ్ల వరకు 1971లో ఏ విధంగా అయితే సీట్లు పంపకాలు జరిగాయో అదే నిష్పత్తిలో కొనసాగుతాయి అని చెప్పడమే అమిత్ షా గారి స్టేట్మెంట్. కాబట్టి జనాభా రీత్యా తీస్తే దక్షిణ రాష్ట్రాలకు సీట్లు తగ్గుతాయి అనేటువంటి స్టాలిన్ గారి స్టేట్మెంట్ కరెక్టు, నిన్న మా కేటీ రామారావు గారు అన్న స్టేట్మెంట్ కరెక్టు. అదేవిధంగా అమిత్ షా గారు హోంశాఖ మంత్రి గారు సీట్లు తగ్గవని చెప్పడం కూడా మనం కరెక్ట్ అనుకోవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు జరిగినటువంటి రాజ్యాంగ సవరణను కొనసాగించాలి. మళ్ళీ ఇప్పుడు పార్లమెంటు 2026 వరకే ఉన్నది. అది 2026లో మళ్ళీ రాజ్యాంగ సవరణ చేసి ఈ సీట్ల నిష్పత్తిని తగ్గించము. జనాభా ఎట్లున్నా పర్వాలేదు, 1971లో ఏ విధంగా అయితే నిష్పత్తి ప్రకారంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల సీట్లు కేటాయించాయో అదే నిష్పత్తి కొనసాగుతుంది అని అనుకొని ఆ విధమైన ఆలోచన కేంద్ర ప్రభుత్వంలో ఉన్నట్టు నేను భావిస్తున్నాను. కాబట్టి అమిత్ షా గారు అలాంటి స్టేట్మెంటు ఇంకా సీట్లు తగ్గవంటే మనము దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. బహుశా కేంద్ర ప్రభుత్వము అలాంటి చట్టాన్ని 2026లో తీసుకురాబోతుంది అన్నట్టు నేను భావిస్తున్నాను. కాబట్టి సీట్లు పార్లమెంట్ సీట్లు పెరిగినప్పటికీ కూడా అదే నిష్పత్తిలో పెరుగుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 42 పార్లమెంట్ సీట్లు ఉండే, ఉమ్మడి ఉత్తరప్రదేశ్లో 85 సీట్లు ఉండే. అదే నిష్పత్తితో దేశవ్యాప్తంగా సీట్లు పెరిగినా అదే నిష్పత్తిలో అన్ని రాష్ట్రాలకు పెరుగుతాయి. జనాభాతో సంబంధం లేకుండా 1971 సెన్సస్ని ఒక బేస్ ఇయర్గా తీసుకోబోతారు కావచ్చు. కాబట్టి అమిత్ షా గారి స్టేట్మెంట్ను ఆ విధంగా అర్థం చేసుకోవాలి మనం. ఇంకా అమిత్ షా గారి ఒక మాటని రేపు ఇంకొక మాట చేస్తే తప్పనిసరిగా దక్షిణ రాష్ట్రాలు ఊరుకో, ఈ దేశ విచ్ఛిన్నానికే నాంది పలుకుతుంది బీజేపీ పార్టీ అలాంటి ప్రయత్నం చేస్తే. ఏది దక్షిణ రాష్ట్రాల జనాభా సంఖ్యతోని పార్లమెంట్ సీట్లు కేటాయిస్తామంటే దక్షిణ భారతదేశం రాష్ట్రాలు ఏవి ఉండవు. ఎందుకంటే ఇప్పుడే ఆర్థికంగా దక్షిణ భారతదేశం నుండి డబ్బులు తీసుకొని పోయి ఉత్తర భారతదేశానికి పెడతారు అని ఒక ఉంది. ఇది నేను చెప్తలేను, ప్లానింగ్ కమిషన్ చెప్తుంది, నీతి ఆయోగ్ చెప్తుంది. ఇలా తెలంగాణ రాష్ట్రం 100 రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే కేంద్ర ప్రభుత్వం కేవలం 49 రూపాయలు మాత్రమే తెలంగాణకి ఇస్తుంది. అదే ఉత్తరప్రదేశ్ 100 రూపాయలు ఇస్తే వాళ్ళకి 499 రూపాయలు ఇస్తారు. బీహారు 100 రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే వాళ్ళకు 600 రూపాయలు ఇస్తారు. అదే తెలంగాణ రాష్ట్రం 100 రూపాయలు ఇస్తే మళ్ళీ తెలంగాణ కేంద్ర ప్రభుత్వం 49 రూపాయలు మాత్రమే తెలంగాణకి ఇస్తుంది వాపసు. కాబట్టి దక్షిణ భారతదేశంలో డబ్బులు ఉత్తర భారతదేశానికి తీసుకుపోతున్నాడు. సరే ఒకటే దేశం కదా అని మనం ఓపికతో ఉన్నాం. పార్లమెంట్ సీట్లు కూడా తగ్గిస్తే మాత్రం ఎవరు ఊరుకోరు. జై తెలంగాణ.